తండ్రి కూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ను కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. బెంగళూరులో ప్రణీత్ను అరెస్ట్ చేశారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. నిందితుడి ప్రణీత్పై ఐటీ యాక్ట్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి ఇప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్ హనుమంతును హైదరాబాద్ తరలించారు. కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాట్ చేస్తున్న ప్రణీత్ తండ్రి కూతుళ్ల బంధంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తండ్రి కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా చేసిన చర్చ వివాదాస్పదంగా మారింది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. సో ప్రణీత్ అమెరికాలో ఉన్నాడని కొన్ని లీకులు అందిన నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులో తెలంగాణ పోలీసు అరెస్ట్ చేసినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, తండ్రి కూతుళ్ళ బంధం పైన అసభ్యకర రీతిలో కామెంట్స్ చేసినటువంటి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు, అలాగే వాళ్ళ స్నేహితులు ఆది డిఎన్ఆర్ ముగ్గురి పైన కూడా కేసుల మీద. ఆ తర్వాత ప్రణీత్ పరారిలో ఉండగా కూడా బెంగళూరులో అతన్ని అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే గత 2-3 రోజులుగా కూడా ప్రణీత్ చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తండ్రి కూతుళ్ళ బంధం అనేటువంటిది అత్యంత అందరూ కూడా ప్రేమించేటువంటి బంధం, కానీ ఆ బంధం పైనే అసలు మాట్లాడలేనటువంటి, మాటల్లో చెప్పలేనటువంటి రీతిగా కామెంట్స్ చేయడం, దాని ద్వారా లైకులు ఇవన్నీ కూడా పొందడం, రెవెన్యూ పొందడం, ఇటువంటి దానిపైన కూడా రెవెన్యూ పొందుతూ యూట్యూబర్స్ చేసేటువంటి కామెంట్స్ పైన తీవ్రంగా దుమారం రేపింది. చాలామంది కూడా వ్యతిరేకించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే దీనిపైన రియాక్ట్ అయింది. ఈ విధంగా ఎవరు కామెంట్స్ చేసినా కూడా, ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా అవి ఈ విధంగా పూర్తిగా కూడా వీళ్ళందరూ ఇట్లా వాడుకుంటారు కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయొద్దు, అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు అనేటువంటిది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రణీత్ హనుమంతును హైదరాబాద్కు తీసుకురానుంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ రిమాండ్ కూడా పంపించనుంది. ఆ తర్వాత కూడా విచారించినారు. అలాగే పరారిలో ఉన్నటువంటి అతని స్నేహితులు, అంటే ఆ యూట్యూబర్లు ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళు ఆది డిఎన్ఆర్ వాళ్ళు పరారిలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా సరే పిల్లల పట్ల కావచ్చు, మహిళల పట్ల అసభ్యకర రీతితో పోస్ట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓకే సాయి.